మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పేరు మీద ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న దాడికి వ్యతిరేకంగా నిలబడి పోరాటానికి అయితే శ్రీకారం చుట్టినరో వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదం తెలియజేస్తా ఉన్నాను, అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ జిహెచ్ఎంసీ వార్డుల విషయంలో జరిగినటువంటి ఒక విభజన చాలామంది అనుకుంటుండొచ్చు, గతంలో కూడా డీలిమిటేషన్ జరిగింది కదా, అదే డీలిమిటేషన్ ఇప్పుడు కూడా జరిగి ఉండొచ్చు కదా అని చెప్పని అనుకుంటుండొచ్చు. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఒక డీలిమిటేషన్ అంతా కూడా ఒక రాజకీయ ప్రేరేపితంగా, తర్వాత స్వార్థమైనటువంటి ఒక లాభాపేక్షతోటి ఇష్టం వచ్చినట్టుగా కుక్కలు జింపిన విస్తర లెక్క ఇవాళ ఈ మొత్తం జిహెచ్ఎంసీని 300 డివిజన్లుగా ఎవరితో సంప్రదించకుండా ఇష్టారాజ్యంగా చేసినట్టు ఒక పరిస్థితి. డీలిమిటేషన్ ప్రక్రియ అది అసెంబ్లీలను డీలిమిటేషన్ చేసినా, పార్లమెంటును డీలిమిటేషన్ చేసినా, గ్రామాలను గుర్తించినా, లేకపోతే అర్బన్ మున్సిపాలిటీస్లో ఉన్నటువంటి ఒక వార్డులను డీలిమిటేషన్ చేసినా అది అడ్మినిస్ట్రేటివ్ ప్రక్రియ కాదు. అంటే మంత్రో కమిషనరో కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయం తీసుకొని ఒక మ్యాప్ మీద గీతలు గీసేసి డీలిమిటేషన్ చేసేటువంటి ఒక సాధికారత, అధికారము రాజ్యాంగము కట్టబెట్టలేదు. ఇది పూర్తిగా కూడా ఒక ప్రజాస్వామికమైనటువంటి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక చర్య. దురదృష్టం ఏంటి అంటే ఇవాళ అంటే ఏంటి రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అంటే ఏంటి? ప్రజలతో చర్చించాలా, వివిధ స్టేక్ హోల్డర్లతో చర్చించాలా, ప్రజలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, సంబంధిత స్టేక్ హోల్డర్ అందరితో కూడా చర్చ చేసిన తర్వాత ఈ డీలిమిటేషన్ అటువంటి చేయవలసిన అవసరం ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏదో గుత్తేదారైనట్టుగా మొత్తం ఈ ప్రభుత్వం అంతా కూడా తోటి క్యాబినెట్ మంత్రులతో, ఏ శాసన సభ్యుడితో, ఏ పార్లమెంట్ సభ్యుడితో, ఏ కార్పొరేటర్తో ఎవరితో కూడా చర్చించకుండా ఈ మొత్తం డీలిమిటేషన్ ప్రక్రియను రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామిక సూత్రాలకు వ్యతిరేకంగా చేపట్టి ఒక నియంతృత్వ ధోరణిని, ఒక ఫ్యూడల్ ధోరణిని ఈ ప్రభుత్వం చేపట్టిన విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మిత్రులను ఇంతకుముందు చెప్పినట్టుగా వార్డుల విభజన అనేటువంటిది ప్రజాస్వామ్య ప్రాతినిధ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. అంటే ఎలక్షన్లకు మూలం ఏంటి? వార్డు ఎన్నికలు జరగాలంటే వార్డుల డిఫినేషన్ జరగాల, డీలిమిటేషన్ జరగాల. ఈ ఎక్సర్సైజ్ ఏదైతే ప్రభుత్వం చేపట్టిందో కేవలం పరిపాలన కోసం మాత్రమే కాదు, భవిష్యత్తులో జరగనున్నటువంటి ఒక జిహెచ్ఎంసీ ఎన్నికలకు పునాది అవుతుంది కాబట్టి, ఫౌండేషన్ అవుతుంది కాబట్టి ఇది అత్యంత ప్రామాణికత కలిగినటువంటి ఒక రాజ్యాంగ ప్రజాస్వామిక చర్య అని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ మొత్తం వ్యవహారంలో ఒక నిరంకుశమైనటువంటి ఒక ఏకపక్ష చర్య, ఇది పారదర్శకత, ఎవరిని కూడా సంప్రదించలేదు, చట్టబద్ధమైనటువంటి ఒక నిబంధనలు ఏమీ కూడా పాటించలేదు, మొత్తం ఒక రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినటువంటి ఒక కుట్రపూరితమైన చర్య. కేవలం రాజకీయంగా లబ్ధి పొందాలా, తాను తన